భగవాన్ రమణ మహర్షుల వారు కుటీరంలో ఉన్నప్పుడు భక్తుడు విసనకర్ర తీసుకొని విసురుతూ ఉంటాడనమాట. చాలా కాలంగా భగవాన్ని ఏదో ఒకటి తనలో ఉండేటువంటి డౌట్ తీర్చుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు సమయం చిక్కింది, అందువల్ల భగవాన్ నేను ఒక ప్రశ్న అడుగుతాను అని చెప్పి అభ్యర్థించినాడు. అడగమని చెప్పాడు. ఇప్పుడు నేను విసనకర్ర తీసుకొని విసురుతున్నాను కదా, ఇది కర్మకు సంబంధమేనా, ఇది కర్మేనా అని ప్రశ్న వేసినాడు. అప్పుడు భగవాన్ ఏమన్నాడంటే, ప్రతి క్షణము ప్రతి విషయంలో ఎవరు ఏం చేస్తున్నా అది కర్మ ప్రకారమే చేస్తుంటారు. కాబట్టి నీవు ఇక్కడ నాకు విసురుతున్నావు విసనకర్రతో, ఇది కూడాను కర్మలో ఒక భాగమే, కర్మ ప్రకారమే ఇది జరుగుతూ ఉంది అన్నాడు. మరి కర్మ ప్రకారం జరుగుతూ ఉంటే ప్రయత్నం ఎందుకు చేయాలి అని ప్రశ్న వేసినాడు. అంటే కర్మ ప్రకారం జీవితం సాగిపోతూ ఉంది. మరి దైవత్వాన్ని తెలుసుకోవాలి అంటే ప్రయత్నం చేయాలి కదా. మీరు కూడా చెప్పారు ప్రయత్నం చేయాలి అని. మరి ఇది ఎట్లా అని ప్రశ్న వేసినాడు. దానికి భగవాన్ ఏం చెప్పాడంటే, కర్మ అనేటువంటిది జన్మకు సంబంధించింది. కాబట్టి నీ లోపల దివ్యశక్తి ఉన్నా నీవు కర్మ అనుభవించాలి అనేటువంటిది నీ శరీరానికి వర్తిస్తుంది. అంటే శరీర భావన అనేటువంటిది నీలో ఉంది కాబట్టి కర్మ అనేటువంటిది అక్కడ కర్మ ప్రకారమే నీ జీవితం కొనసాగుతుంది. శరీర భావన ఉన్న వాళ్ళకి ఆ కర్మ నుంచి బయటపడాలి కాబట్టి ప్రయత్నం అవసరము. ఎవరికి ప్రయత్నం అవసరము? శరీరము నేను అనుకున్న వారికి కర్మ ప్రకారము వారి జీవితం కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేయాలి అని అంటే శరీర భావన లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మరి శరీర భావన లేకుండా పోతే కర్మ అనేటువంటిది ఎలా వస్తుంది? కర్మ అనేటువంటిది దేనికి వర్తిస్తుంది? ఇంకా శరీరానికి జీవితానికే కదా కర్మ అనేటువంటిది. కాబట్టి శరీర భావనను లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం అవసరము. ఆ ప్రయత్నము అనేటువంటిది కర్మను అనుభవిస్తున్నప్పుడు కర్మ నుంచి తప్పించుకోలేకుండా శరీరమే నేను అనుకుంటున్నారు కాబట్టి ప్రయత్నం అవసరం వచ్చింది అక్కడ. అందువల్ల ప్రయత్నం అనేది ఉంది. మరి
శరీర భావన అనేటువంటిది లేకుండా చేసుకుంటూ పోతే దైవశక్తి అనేటువంటిది నాలో ఉంది, దానికి కర్మకు దైవత్వానికి ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయము నీకు క్రమేణా సాధన సాగుతూ వస్తున్నప్పుడు ఈ యొక్క శరీర భావన అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. అప్పుడు నీలో ఉండబడినటువంటి కష్టాలు సమస్యలు అనేటువంటివి కూడాను తగ్గుతూ పోతూ ఉంటాయి. అంటే కర్మ అనేటువంటిది దాని యొక్క ప్రభావం సన్నగిల్లుతూ ఉంది. ఇక పూర్తిగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తికి శరీర భావన కానీ కర్మల యొక్క ఫలితము కానీ కర్మ చేస్తున్నాననేటువంటి భావన కానీ అతనిలో ఉండదు. కర్మ ఉంది అనేటువంటిది కానీ, మనస్సు ఉందని కానీ, శరీరం ఉందని కానీ అవి తోచదన్నమాట. కేవలము ఆత్మశక్తి మాత్రమే, దివ్యశక్తి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఆ దివ్యశక్తి ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు శరీరముతో సంబంధం లేకుండా పోతుంది. కాబట్టి వారికి మాత్రమే కర్మతో సంబంధం లేకుండా పోతుంది. అందువల్ల సాధన శరీర భావన లేకుండా చేసుకోవడానికి, శరీర భావన లేకుండా చేసుకోవడానికి ఆ కర్మ అనేటువంటిది నీ శరీరానికి, నీ జీవితానికి సంబంధించింది. కాబట్టి కర్మ అనేటువంటిది బలీయమైంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడాను కర్మను అనుభవించడానికే జన్మిస్తున్నారు, జీవితాలు కొనసాగుతున్నాయి. కాబట్టి దైవత్వం అనేటువంటిది నీలో ప్రకాశించినప్పుడు దాని ప్రభావం వల్ల శరీరం అనేటువంటిది అదృశ్యమవుతుంది. శరీరం ఎప్పుడైతే అదృశ్యమైపోయిందో కర్మ అనేటువంటి దానికి, జీవితానికి, శరీరానికి సంబంధించింది కర్మ. కాబట్టి కర్మ అనేటువంటిది అక్కడ అది ఎలాంటిదో కూడాను లేకుండా అదృశ్యమైపోతుంది. అప్పుడు కేవలము దైవత్వం మాత్రమే ప్రకాశిస్తుంది. దైవత్వము ప్రకాశిస్తోంది, దైవత్వాన్ని నేను పొందాను అనేటువంటిది ఎలా తెలుస్తుంది స్వామి అని అంటే, ఇప్పుడు నీకు కర్మ ప్రకారము శరీర భావన ఉంది కాబట్టి కర్మ ప్రకారం జీవితము కొనసాగుతూ ఉంది అనేది నీకు ఎలా తెలుస్తూ ఉందో, దైవత్వము పొందినప్పుడు దైవత్వమే పనిచేస్తూ ఉండాలి అనేటువంటిది కూడాను ఇప్పుడు ఎలా తెలుసుకుంటున్నావో అప్పుడు కూడాను అలాగే తెలుసుకుంటావు. ఆ జ్ఞానము వేరు. అంటే దైవత్వం పొందినప్పుడు నీకుండేటువంటి జ్ఞానం వేరు. అది శరీరానికి కానీ, కర్మలకు కానీ, ప్రపంచానికి కానీ దేనికి సంబంధించినటువంటిది కాదు ఆ జ్ఞానం. కాబట్టి ఆ దైవ జ్ఞానముతో నేను పరమాత్మ స్వరూపాన్ని అనేటువంటి అనుభవము నీకు కలుగుతుంది. అంతేకాని ప్రతి ఒక్కరు కూడాను కర్మ ప్రకారమే జరుగుతూ ఉంది. విసనకర్ర వీయడమే కాదు, నువ్వు ఎక్కడ కూర్చోవాలి, ఏ కదలికలు జరిగినా, ఏ వ్యవహారం జరిగినా ప్రతి క్షణం
ప్రతి ఒక్కటి ఏడుపు కావచ్చు, నవ్వు కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, రోగం కావచ్చు, సమస్య కావచ్చు, అపాయం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా సరే అది ఖచ్చితంగా ప్రారబ్ధ కర్మ ప్రకారమే జీవితం కొనసాగుతూ ఉంది. దాన్ని మనస్సు తెలుసుకోలేదు, శరీరానికి అసలు సంబంధం లేదు. మరి ఎలా అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. అది ఎలా కర్మను తీసేసుకోవాలి అనేటువంటిది ఆ భావన, ఆ అభిప్రాయం ప్రతి ఒక్కరికి పుడుతుంది. ఇప్పుడు నీవు నీ మనసు పనిచేస్తున్నప్పుడు ఇది మనస్సని కానీ, ఆలోచనని కానీ, నేను వ్యవహారం చేస్తున్నానని కానీ, ఏం జరుగుతోందని కానీ ఏది నీకు అనిపించదు. వెళ్ళిపోతుంటావు, చేస్తూ ఉంటావు, మాట్లాడుతుంటావు, అన్ని వ్యవహారాలు చేస్తూ ఉంటావు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అంత సత్యమనే అనిపిస్తోంది కదా నీకు. ఇది అబద్ధము అని చెప్పేకి అవకాశమే లేదు. సంపూర్ణంగా సత్యం అనిపిస్తూ ఉంది. అదే కర్మ. అందువల్ల సంపూర్ణంగా మనస్సే పనిచేస్తూ ఉంది కాబట్టి దాన్ని ఎలా తీసేసుకోవాలి అనేటువంటి అభిప్రాయం నీకు ఎలా కలుగుతుంది? నువ్వు వేరుగా ఉంటే అప్పుడు తీసేసుకునేకి అవకాశం ఉంది. పరిపూర్ణంగా నువ్వు మనస్సే. మనసు కాకుండా నీకు ఏమీ తెలియదు. మనసు కాకుండా ఏమీ లేదు. అందుకోసమే ప్రతిదీ మనస్సే వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి, ప్రతిదీ సత్యం ముఖ్యమవుతోంది కాబట్టి ఎలా తీసేసుకుంటావు కర్మను? కర్మ అనేటువంటిది నీకెలా తెలుస్తుంది? ప్రత్యేకంగా అది ఒకటి ఉంది అని నువ్వు అనుకుంటున్నావే కానీ ప్రత్యేకంగా లేదది. ప్రతి మూమెంట్ కర్మే. కాబట్టి దీన్ని నువ్వు తీసేసుకోవాలి అంటే కనిపించదు. తీసేసుకోవాలంటే దేన్ని తీసేసుకోవాలి? తీసేసుకోవాలంటే ఎలా తీసేసుకోవాలి? అన్ని ప్రశ్నలే, అన్ని సమాధానాలే, కానీ కర్మ మాత్రం పోదు. అందుకే భగవాన్ అన్నాడు, కర్మ ప్రకారం జరుగుతూ ఉంది కాదు, దైవత్వం నడిపిస్తూ ఉంది. ఏమో నాకు తెలియదు. కర్మన దైవత్వమా? ఈ రెండిటిని నువ్వు ఆలోచించొద్దు. ఎవరికి ఈ సమస్య? కాబట్టి కర్మను గురించి ఆలోచించొద్దు, దైవత్వాన్ని గురించి ఆలోచించొద్దు. ఈ సమస్య ఎవరికి అంటే నీకు తెలియదు. తీసేసుకోవడమని కానీ కర్మని కానీ ఏది నీకు తెలియదు. దైవత్వము తెలియదు. ఎలా సాధన చేయాలనేది తెలియదు. అన్నీ కూడాను ఏది సాధ్యం కాదు. కాబట్టి ఈ సమస్య ఎవరికి? ఎవరికి ఈ సమస్య?
శరీరానిక, కర్మక, మనసుక, దైవత్వానిక, అన్ని ప్రశ్నలే. కానీ ఈ సమస్య ఎవరికి అంటే, ఈ సమస్య ఎవరికి అన్నప్పుడు ఏదో ఒకటి ఉంది కాబట్టి సమస్య ఉంది. ఆ సమస్యను తీసేసుకోవడానికి అది కనిపించడం లేదు, తెలుసుకునేకి సాధ్యము కాదు. కాబట్టి ప్రశ్న చేసుకో అంతే. ప్రశ్న చేసుకున్నప్పుడు ఎవరికి సమస్య అన్నప్పుడు సూటిగా అది నేను అనేటువంటి భావం మీద దెబ్బపడుతుంది. అప్పుడు నీ మనసు నీకు తెలియకుండానే ఉపసంహరింపబడుతుంది. అంటే దాని యొక్క పట్టు, దాని పటుత్వము, దాని ఉనికి మీద దెబ్బ పడుతుంది అన్నమాట, వేటు పడుతుంది. ఆ విధంగా ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఎవరికి సమస్య, ఎవరికి? ఏ సమాధానం వద్దు. ఎవరికి? ఎవరో ఒకరు ఉంటేనే కదా సమస్య. ఏదో ఉంది, ఎవరో ఉన్నారు, వారు ఉంటేనే కదా సమస్య. కాబట్టి ఎవరికి సమస్య అన్నప్పుడు ఎవరికైంది నీకు తెలియదు. నీకు తెలిసిందనుకో, అది నీ అభిప్రాయం అవుతుంది, నీకు వర్తిస్తుంది. నీకే కదా కర్మ అనుభవిస్తూ ఉండేది. మరి సమాధానం లేదు. ఎవరికి సమస్య? ఎవరికి సమస్య? శరీరం గుర్తొచ్చిందనుకోండి, శరీరం జడం, అది కాదు. మనస్స, అది కూడాను జడమే, గాఢ నిద్రలో లేకుండా పోతుంది. కాబట్టి ఇంకా ఎవరికి? శరీరానికి కాదు, మనసుకు కాదు. పోని కర్మక, ఎవరికి సమస్య? కర్మక. కర్మ అంటే కర్మ అంటే దానికి కర్మకు అర్థాన్ని తెలుసుకోవడమా? కర్మ ఉంది అంటే అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది, అది నీకు తెలియదు. కాబట్టి కర్మకు కూడాను ఈ ప్రశ్న వర్తించదు. మరి ఎవరికి కర్మ? ఎవరికి సమస్య? సమాధానం లేదు. ఎవరికి సమాధానం లేదు. కాబట్టి సమాధానం కొరకు అది ప్రయత్నం చేస్తుంది. సమాధానం కొరకు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేయడంలో అది బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే
ఎవరికి సమస్య అని ప్రశ్నించుకున్నప్పుడు అది లోపలికే వెళ్తుంది. అంటే ఇక్కడ ఎవరికి అని ప్రశ్నించినప్పుడు నీ లోపల నిర్మలంగా ఉంటుంది. నిర్మలంగా ఉన్నప్పుడు అది అంతర్ముఖం వైపుకే ప్రయాణం చేస్తుంది. అంతర్ముఖంలో ఉండబడినటువంటి శక్తే దాన్ని లోపలికి లాక్కుంటుంది, లోపలికి వెళ్తుందన్నమాట. బాహ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరికి సమస్య వెతుకుతూ ఉంది లోపల? ఎవరికి? అగమ్య గోచరం. ఎవరికి అన్నప్పుడు ఎవరికి అనేది తోచదు. సమస్య అనేటువంటిది అక్కడ ఎవరికో అన్నప్పుడే కదా సమస్య అనేటువంటిది వర్తిస్తుంది. ఎవరికైంది తెలియనప్పుడు సమస్య అనేది ఎట్లా తెలుస్తుంది? కాబట్టి అన్వేషణ జరుగుతుంది. అంటే ఇక్కడ నిర్మలంగా ఉన్నావు, ఎవరికి సమస్య అని ప్రశ్నించుకున్నప్పుడు శరీరము, మనస్సు, కర్మ దేనికి సంబంధించింది కాదు. నిర్మలమైపోతుంది. అక్కడ కేవలం సమాధానం కొరకు మాత్రమే అంతర్ముఖమవుతుంది, వెతుకుతూ పోతూ ఉంటుంది. అంటే వెతకడము మాత్రమే మిగులుతుంది. వెతికి వెతికి ఎక్కడికి వెతుకుతుంది? ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళడానికి లోపలని కానీ బయటని కానీ నిర్మలంగా ఉన్నప్పుడు వెతకడము ప్రారంభించినట్లయితే అది కేవలము నిర్మలత్వములో అంతర్ముఖంలోకే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఊహలు కానీ ప్రశ్నలు కానీ వెతుకుతూ వెతుకుతూ ఆ వెతికేది కూడాను ఏది ఆధారం లేదు వెతకడానికి. అది ఉనికిని కాపాడుకోవడానికి, అది ఉండడానికి కూడా అవకాశం లేకుండా చివరిలో వెతుకుతూ ఆ వెతికేవాడు ఎవరో, ఆ వెతికేవాడు ఎవరో వాడు కూడా అదృశ్యమైపోతాడు. అంతర్ముఖంలో ఎవరికి సమస్య అని ప్రశ్నించుకున్నప్పుడు దానికి ఏ సమాధానము లేదు. కాబట్టి చివరికి వెతుకుతూ వెతుకుతూ అంతర్ముఖంలోకి వెళ్ళి ఏ మూలములో నుంచి ఎక్కడ నుంచి అయితే అది పుట్టిందో దానిలో అది ఐక్యమైపోవడమా, ఐక్యమైపోయి, ఐక్యము అంటే కలిసిపోవడం అవుతుంది. కలిసిపోయినది విడిపోతుంది, అక్కడ ఐక్యం కాదు. ఇది సంపూర్తిగా
కాలిపోతుంది. తిరిగి ఇది జన్మించడానికి కానీ ఎప్పుడైతే అది కాలిపోయిందో ఆలోచనే పుట్టడానికి ఎవరికైతే సమస్య ఉందో వాడు బతికి ఉంటేనే కదా ఆలోచన వచ్చేది, కర్మ వచ్చేది, కదలిక వచ్చేది, శరీరం వచ్చేది, మనసు వచ్చేది. కాబట్టి ఆ సమస్య ఎవరికి అని ప్రశ్నించినప్పుడు ఎవరికి అనేటువంటిది, ఆ ఎవరు అనేటువంటిది వానికి కూడా అడ్రస్ లేదు. కాబట్టి అంటే అడ్రస్ లేకుండా అది కాలిపోతుంది. తిరిగి ప్రయత్నించడానికి ఎవరైంది లేకుండా పోయింది కాబట్టి శాశ్వతంగా అది లేకుండా పోతుంది. అప్పుడు దివ్యత్వం అంటే ఇది శాశ్వతంగా ఎప్పుడైతే కాలిపోయిందో ఇక ఏది పుట్టడానికి అవకాశం లేదు. అప్పుడు పరిపూర్ణము, అంతటా 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 సర్వవ్యాప్తము అనేటువంటి జ్ఞానం అది నశించినప్పుడు కలిగేటువంటి జ్ఞానమే సర్వవ్యాప్తమైంది, దైవత్వమైంది. అది నీకు అనుభవంలోకి వస్తుంది. అందువల్ల సూటిగా మనము ప్రతి విషయంలో కూడాను ఎవరికి అని ప్రశ్నించుకోవాలి. సమాధానం ఉండకూడదు. ఆ ప్రశ్న అనేటువంటిది అన్నిటినీ నశింపజేస్తుంది. శరీర భావనను నశింపజేస్తుంది, మనోభావనను నశింపజేస్తుంది. చివరికి భస్మాసురుడు తన తల మీద చేయి పెట్టుకొని తాను భస్మం అయిపోయినట్లుగా చివరికి ఈ నేను ఒక్కటి అనేటువంటిది మిగులుతుంది. ఎవరికైతే సమస్య ఉందో అది మాత్రమే మిగులుతుంది. భస్మాసురుడి మాదిరి తన తల మీద తనే చేయి పెట్టుకున్నట్లుగా అది భస్మం అయిపోతుంది చివరికి. కాబట్టి ఇంతటి అంతర్ముఖంగా ప్రయాణం కొనసాగాలి అంటే ఆలోచన రహితమై ఉండాలి, భావన రహితమై ఉండాలి, నిశ్చలమై ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎవరికైతే సమస్య ఉందో వాడు సంపూర్తిగా నాశనమైపోతే ఇక ఏది మిగులుతుంది? దాన్నే ప్రశాంతత అన్నారు. ఆ ప్రశాంతత అనేటువంటి దానికి అర్థం మనసు లేదు, తెలుసుకునేటోడు లేడు, ఎవడు లేడు. అక్కడ ఏం చెప్తావు నువ్వు దాన్ని? అది ప్రశాంతత అని మనం అంటున్నాం, మనస్సు శరీరం ఉంది కాబట్టి. కానీ అది సర్వవ్యాప్తమైనటువంటి శక్తి అంతే. అంతేకాని దానికి నిర్వచనం లేదు. అనుభవం. ఎవరికి అనుభవం? ఆ స్థితిలో కర్మ అనేటువంటిది సంబంధమే లేదు. ఆ స్థితి చేరుకోక మునుపు మాత్రం నువ్వు చేస్తున్నదంతా కర్మ మీద ఆధారపడి కర్మ ప్రకారమే కొనసాగుతూ ఉంటుంది. చివరిలో అది భస్మం అయిపోయినప్పుడు తనంతకు తాను ఏ దానికి అక్కడ ఉనికి లేదు, ఏది సత్యం కాదు. ఉన్నది ఉంది,
లేనిది పోయింది. చివరకు ఏమి సాధించాము? లేనిది లేకుండా పోయింది, ఉన్నది ఉంది. కాబట్టి చివరికి భ్రాంతి, లేనిది ఉన్నట్లుగా కనిపించింది భ్రాంతి, మాయ. లేనిది లేకుండా పోయింది, ఉన్నది ఎప్పటికీ ఉంది. ఆ ఉన్నదానికి శ్వాసతో సంబంధమా, శరీరంతో సంబంధమా, కర్మతో సంబంధమా, మనసుతో సంబంధమా, పంచభూతాలతో సంబంధమా, ఇక దేనితో సంబంధం? భగవాన్ అన్నాడు, చివరికి మరణముతో కూడా సంబంధం లేదు. భగవాన్ స్పష్టంగా చెప్పినది చివరిలో, మరణముతో కూడాను నీకు సంబంధం లేదు.